హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గైస్. మన ఛానల్ నేమ్ వచ్చి స్టడీ ఫర్ యువర్ వాల్యుబుల్ డ్రీమ్స్. చదువుకుంటే పక్కా నీ డ్రీమ్స్ని సక్సెస్ చేసుకోవచ్చు. దాని నుంచి మంచి నోటిఫికేషన్ తీసుకొచ్చాను ఫ్రెండ్స్. ఏపీ పౌర సరఫరాల శాఖ నుండి గవర్నమెంట్ జాబ్స్ విడుదల. అర్హత వచ్చి జస్ట్ 12th పాస్, సొంత గ్రామంలో గవర్నమెంట్ జాబ్స్, 25,000 జీతం, 18 నుంచి 40 సంవత్సరాలు ఏజ్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. దీని యొక్క పూర్తి వివరాలు ఈ వీడియోలో చూద్దాం. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే మీకు పిన్ టు పిన్ డీటెయిల్స్ అయితే తెలుస్తాయి ఫ్రెండ్స్. ఫస్ట్గా మన ఛానల్కి వచ్చిన వాళ్ళకి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే కొంచెం సపోర్ట్ కోసం చిన్న లైక్ వేసుకోండి ఫ్రెండ్స్. లెట్స్ గో ద వీడియో. ఏపీ సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ నోటిఫికేషన్ 2025. ఆంధ్రప్రదేశ్ సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ నుండి కొత్తగా చౌకధరల దుకాణాల్లో పని రేషన్ డీలర్ పోస్టులకు భర్తీ చేయడానికి 107 పోస్టులతో శ్రీకాకుళం జిల్లాలోని మండలాల గ్రామాల వారీగా నోటిఫికేషన్ జారీ చేశారు. ఇంటర్మీడియట్ అర్హతతో కలిగి 18 నుండి 40 సంవత్సరాలు మధ్య వయసు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా సెలక్షన్ చేసి ఉద్యోగాలు ఇస్తారు. తెలుగులోనే రాత పరీక్ష ఉంటుంది. రిక్రూట్మెంట్ పూర్తి సమాచారం చూసి దరఖాస్తు చేసుకోగలరు. అర్థమైంది కదా ఫ్రెండ్స్. ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో 18 to 40 ఇయర్స్ మధ్య ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. గ్రామాల వారీగా నోటిఫికేషన్ అయితే జారీ చేశారు. ముఖ్యమైన తేదీలు: పౌర సరఫరాల శాఖ నుండి విడుదలైన ఉద్యోగాలకి ఈ క్రింది తేదీల్లో దరఖాస్తు చేసుకోవాలి. ఓకేనా, చూద్దాం, ఓవర్వ్యూ చూద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు నోటిఫికేషన్ తేదీ 2nd January 2025. దరఖాస్తు చేసుకోవాల్సిన ఆఖరి తేదీ 23rd January 2025. హాల్ టికెట్స్ జారీ చేసే తేదీ 31st January 2025. రాత పరీక్ష జరుగు తేదీ 5th February 2025. రాత పరీక్ష జరుగు ప్రదేశం ప్రభుత్వ డిగ్రీ కాలేజీ. ఇంటర్వ్యూ జరుగు తేదీ 9th February 2025. సో ఫ్రెండ్స్, ప్రతిదీ ఒక 1 monthలో అయిపోతాయి ఫ్రెండ్స్. కాబట్టి ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా అప్లై చేసి ఎగ్జామ్ బాగా రాస్తే ఇంటర్వ్యూ క్వాలిఫై అయితే జాబ్ వచ్చేస్తుంది. కాబట్టి ఇది అప్లై చేయండి. ఇంటర్వ్యూ జరుగు ప్రదేశం రెవెన్యూ డివిజనల్ అధికారి కార్యాలయం. అప్లికేషన్ ఫీజు: పౌర సరఫరాల శాఖ నుండి విడుదలైన 107 డీలర్స్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థులు 600 ఫీజు చెల్లించాలి. డిమాండ్ డ్రాఫ్ట్ తీసి అప్లికేషన్ ఫారంతో పాటు డీడీ కూడా పంపించాలి. అంటే 600 రూపాయలు చెల్లించాలండి ఫ్రెండ్స్. పోస్టుల వివరాలు, వాటి అర్హతలు: శ్రీకాకుళం జిల్లా చౌక ధరల దుకాణాల్లో రేషన్ డీలర్స్గా పనిచేయడానికి 107 పోస్టులతో నోటిఫికేషన్ జారీ చేశారు. ఇంటర్మీడియట్ అర్హత కలిగిన ప్రతి ఒక్కరు దరఖాస్తు చేసుకోగలరు. ఎంత వయసు ఉండాలంటే 18 నుండి 40 సంవత్సరాలు వయసు ఉండాలి. 1/1/2025 40 సంవత్సరాలు రావాలన్నమాట. నెక్స్ట్ వచ్చి సెలక్షన్ ప్రాసెస్ ఎలా అంటే, ఆఫ్లైన్ అప్లికేషన్ పెట్టుకున్న వారికి ఎటువంటి రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. రాత పరీక్షలో ఈపీడిఎస్, ఎస్సీఎం, ఈపోఎస్, ఎండియు, ఈపోఎస్, ఈ వెయిటింగ్ స్కేల్ వంటి అంశాలపై అవగాహన ఉందా లేదా అనేది తెలుసుకోవడానికి 80 మార్కులు రాత పరీక్ష పెడతారు. ఇంటర్వ్యూ 20 మార్కులు ఉంటుంది. అదే ఫ్రెండ్స్, మనం ఇప్పుడు డీలర్స్కి ఇస్తాం కదా, ఆ విధంగా అనమాట. సాలరీ: దరఖాస్తు చేసుకుని రాత పరీక్ష రాసి ఇంటర్వ్యూ ద్వారా సెలక్షన్ అయిన అభ్యర్థులకు రేషన్ డీలర్స్గా ఉద్యోగాలు ఇస్తారు. వారికి నెలకు 25,000 వరకు కమిషన్ వస్తుంది. సో ఫ్రెండ్స్, ఇవి. నెక్స్ట్ వచ్చి కావాల్సిన సర్టిఫికేట్ల వివరాలు: దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఈ క్రింద సర్టిఫికేట్స్ కలిగి ఉండాలి. పూర్తి చేసిన అప్లికేషన్ ఫారం, స్టడీ, కులగత ధృవీకరణ పత్రాలు, ఇంటర్మీడియట్ అర్హత సర్టిఫికేట్స్ ఉండాలి. ఈ 4 సర్టిఫికేట్లు అయితే మనకి పక్కాగా ఉండాలి. సో ఎలా అప్లై చేయాలంటే, రేషన్ డీలర్స్గా పనిచేయడానికి అర్హతలు ఉన్నవారు ఈ క్రింద నోటిఫికేషన్ అప్లై చేసుకుని డౌన్లోడ్ చేసుకుని సబ్మిట్ చేయాలి. ఇదే ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల ఉద్యోగాలకి ఆ జిల్లాలోని అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోగలరు. ఓకేనా, ఆ జిల్లా వాళ్ళేమన్నమాట. సో ఈ విధంగా అయితే శ్రీకాకుళం జిల్లా వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలి. దీనికి లింక్ కావాలంటే మనకి కింద బయోలో పెడతాను. ప్రతి ఒక్కరు చెక్ చేసి అప్లై చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎందుకంటే మరిన్ని మంచి అప్డేట్స్ చెప్తాం కాబట్టి. జై హింద్ ఫ్రెండ్స్, అప్లై చేయండి ఫ్రెండ్స్.